నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసుకున్నట్టయితే శ్రీశైలంలో స్వాముల మీద పోలీసుల దాష్టికం ఎలా ఉందో మనం అందరం చూసాం. సో దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, శ్రీశైలంలో పోలీసుల దాష్టికం స్వాముల పైన అది అసలు వీడియోస్ చూస్తుంటే చాలా ఘోరం అనిపించింది. సో దాన్ని చూసిన తర్వాత మీరు ఎలా స్పందిస్తారు సార్ దాని మీద? మీరు స్పందించడానికి ఏం లేదమ్మా. ఒకటి కన్వర్టెడ్ హిందూస్ ప్రభుత్వం, ఒకటి దానికి తోడు దేవాదాయ శాఖ ఒక సీనియర్ మోస్ట్ ఆనంద్ గారు ఉండి కూడా ఆయన్ని ఒక డమ్మీ చేసి ఓవర్ యాక్షన్ చేసి పవన్ కళ్యాణ్తో సనాతన ధర్మం అన్న అంబిగ్యూటీలో ఆయన ఇన్నాళ్ళు బట్టి నేను హిందువుని అయ్యి ఉండి పైపచ్చి నేను ఇన్నాళ్ళు బట్టి అన్ని వివిధ శాఖలు నిర్వర్తించిన నా స్థాయికి ఆయనలాంటి సీనియర్ మోస్ట్ ఉండి కూడా ఆయన యూటిలైజేషన్ లేనప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, అసలు శ్రీశైల క్షేత్రం దాన్ని ఏమంటారు, స్వామివారిది శ్రీశైలంలో మన తిరుమల తర్వాత అంత ఔన్నత్యం కలిగిన క్షేత్రం. అది అమ్మవారి పైన టెంపుల్, కిందన్న స్వామివారి టెంపుల్, వీటితో అసలు దేశంలో ప్రఖ్యాతి గ్రహించిన శైవ క్షేత్రాల్లో అది ఒక ప్రముఖమైన క్షేత్రం. దాంట్లో ఇదేమైనా ఫస్ట్ టైం ఆ శివరాత్రి ఉత్సవాలు ఇంతమంది చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే ఉన్నాయి, రాజారెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నాయి, జనార్దన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసాం, వెంకటరావు గారి గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్లు చూసి ఇదేం దరిద్రం, ఇదేం బుర్ర తక్కుతానో నాకు అర్థం కావట్లే. అంటే ఇక్కడ ఎవరి శాఖల్లో పని చేయనివ్వట్లేదని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి ఉండగా కూడా ఈ విధమైన దైద్రగొట్టు కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతుంటే పైపచ్చి ఒక శైవ క్షేత్రంలో ఒక ఈవో ఉంటాడు. ఆ ఈవో ఏం చేస్తున్నట్టు? శ్రీశైలంకి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, లేకపోతే గత సంవత్సరాలు బట్టి కొన్ని డెకేడ్స్, కొన్ని వందల సంవత్సరాలు బట్టి శ్రీశైల క్షేత్రానికి స్వాములు ముఖ్యంగా అరణ్య మార్గంలో వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు. అక్కడ అన్ని ఇబ్బందులు పడి అలాంటి వాళ్ళు ఆ దీక్షలో ఉంటారు, 60 రోజులు ఎంతో దీక్ష చేసి వస్తారు. ఇదేనా మనం వాళ్ళకి ఇచ్చే మర్యాద? నా ప్రయారిటీ తీసుకెళ్తారు వాళ్ళని అసలుకి. ఉదాహరణకి కాలినడకన వెళ్ళిన తిరుమల భక్తులకు కానీ వీళ్ళకి కానీ టాప్ ప్రయారిటీస్ ఉంటాయి. అవును సార్. ఏం చేస్తున్నట్టు ఇది ప్రభుత్వం మెజరబుల్ ఫెయిల్యూర్స్, ఒక యాంటిసిపేషన్ లేదు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో లాఠీ చార్జ్ ఏంటండి భక్తుల మీద? నాకు అర్థం కదా. ఎక్కడున్నాం? చిన్న పిల్లలకి కనీసం నీళ్లు పాలు కూడా ఇవ్వరా? లైన్లో క్యూ లైన్లో గంటలు ఉంటే ఈ ధార్మిక సంస్థలలో అందరూ ఎక్కడ సచ్చారు నాకు అర్థం కదా. వీళ్ళని అసలు మర్యాదగా ఈ మఠాలు సత్రాలు పెట్టుకుని ఎదవ పోతలు అన్నీ కాకుండా ఇలాంటి దైవ క్షేత్రాల దగ్గర నిలబడమండి. ఆ మఠాలకు సంపాదిస్తారు కదా డబ్బులు, తీసుకెళ్ళి అక్కడ వెచ్చించండి. నిజంగా భక్తుల్ని కాపాడండి. వాళ్ళతో అమ్మ పెట్టబెట్టి అడుక్కు తినదని వాళ్ళతోని కాట్లే, వీళ్ళతోని కాట్లే. దేనికి మీరు అందరూ ఇక్కడ? ఒకడేమో పూలు కుప్పలు వేయించుకొని పంతులు, ఒకడు ఏంది వీటికేనా? దీని మీద ఇంతవరకు ఎవరు గట్టిగా మాట్లాడింది లేదు. అసలు ఇట్లాంటి ఎందుకు మాట్లాడతారు? చెప్పింది లేదు. వీళ్ళు నేను చెప్తున్నాను చూడు, ఈ కన్వర్టెడ్ హిందువులు చేస్తున్న దాష్టికాలకి ఒరిజినల్ హిందువులు ఎందుకు బలవుతున్నారు? వీళ్ళందరూ నాస్తికులు. మొన్నకి నమ్మడం స్టార్ట్ చేశారు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశారు. నేను డంకపలస్గా చెప్తున్నా. వాళ్ళు నాస్తికులు, అస్తికుల కింద కన్వర్ట్ అయ్యారు. వాళ్ళకి మన ఇతిహాసాల గురించి కానీ, లేదంటే మనం నిజంగా ఆగమశాస్త్రం తిరుమలలో ఏంటో, లేకపోతే శైవ క్షేత్రంలో ఏ విధమైన నియమాలు, ఈ జస్ట్ లైక్ అలా నరసింహన్ టైప్ వీళ్ళు. అలా గవర్నర్ ఉండి వాడు జ్ఞాపకం ఉందా? అబద్ధాల పునాదుల మీద ఉండే గవర్నర్ వ్యవస్థ ఉంటుంది కదా మనకి. అలా తోడు శైవ క్షేత్రాలను పట్టించుకోకుండా ఓన్లీ విష్ణు శాస్త్రాలు తిరిగే పద్ధతులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదైనా క్షేత్రమే సార్, పుణ్యక్షేత్రమే కదా సార్. ఏంటమ్మా, శివరాత్రి కన్నా మనకేమైనా పవిత్రమైన ధనం ఉంటుందా? అక్కడికి వచ్చి అది కూడా దీక్షలో ఉన్న స్వాముల మీద ఇలాంటి చిన్నపిల్లల వీడియో చూడు. ఆ చిన్నపిల్లలు తాతలు ముత్తాతలు వాళ్ళందరూ పట్టుకుని ఎలా లబోదివ్వమంటున్నారు. పట్టిడు మెలుగు నీళ్ళు ఎవరా, పట్టిడు పాలు ఎవరా? అడవుల్లో ఇస్తారు. ఆ పళ్ళు అవి కట్ చేసి పిల్లలకి వాళ్ళకి ఉచితంగా పాలు సప్లై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ధార్మిక సంస్థలు. ఏడున్నారు వీళ్ళంతా నాకు అర్థం కాదు. ఈ కర్రకు జెండా బ్యాచ్ కల్లా ఒకసారి పిల్లండి, మాట్లాడండి, దమ్ముంటే మాట్లాడండి. దైవ క్షేత్రాలు మన హిందూ సమాజంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తిరుమల, ఈ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఎంతంత దారుణాలు జరుగుతుంటే ఏ తమాషాలకు ఉందా మీకు? ఎవరికి చెప్తున్నారు ప్రవచనాలు? ఇదంతా కదా సార్. ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో హిందుత్వానికి మా పార్టీ, దేవుళ్ళకి మా పార్టీ అని చెప్పేసి మాట్లాడతారు. ఎక్కడ ఎలక్షన్ల ముందు జనాల్ని ప్రలోభ పెట్టడానికి. వాళ్ళకి మళ్ళీ ఎంఐఎం అత్యంత ఆత్ములు, కాంగ్రెస్ జీవితంతో ఆడుకుని ఎవడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు ఫ్రెండ్, ఇవే కనబట్టలేదు ఎవరికైనా. ఎవరు ఉంటారు? జడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు నమ్ముకోమని వినుకోమను. ఇలాంటి వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు కన్వర్టెడ్ హిందూసే. మీకు అడాప్టబిలిటీ అనేది ఉంటుంది చూసావా? అంటే నేను ఉదాహరణకి ఒక క్షేత్రంకి వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర బలంతో నేను అడాప్ట్ అవ్వాలి. ఎస్,
ఇది శైవ క్షేత్రంలో ఇది. కానీ వీళ్ళు ఏంటంటే కన్వర్టెడ్ హిందూస్, కొత్తగా నాస్తికుల నుంచి అస్తికత్వం తీసుకున్న వాళ్ళు, వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లకి అట్ ద కాస్ట్ ఆఫ్ నిజమైన హిందువులు, నిజమైన భక్తులు సఫర్ అవుతున్నారు. ఇది గ్రహించి మనం చదువుకున్నాం కదా శతకాలు. చిత్తశుద్ధి లేని పూజ చేయాలా? ఇది చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. హిందూ సమాజం మీద చిత్తశుద్ధి లేని సమాజంలో ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటే ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? వీళ్ళు మళ్ళీ పైపచ్చు వీళ్ళ ధర్మపీఠాలు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళందరినీ కబంధ హస్తాల్లో, రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకుని నోట్లో ఇంత గడ్డి పెట్టుకుని కూర్చుంటారు ఎవడు మాట్లాడకుండా. ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇదేనా శైవక్షేత్రానికి జరిగే అపకీర్తి అని? ఇలాగే మాడాలా? ఫస్ట్ టైం కాశీనాయని క్షేత్రం ఎరగొట్టినప్పుడు రాయలసీమలో కోట్లాది మంది ప్రజలు పట్టిన అన్నం తిని కూడా ఎప్పుడైతే నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నామో మనకన్నా జడ్డి వాళ్ళు లేరని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యం చలాయిస్తున్నారు. ఇది కేవలం మన జడ్డితనం. సనాతన మన ధార్మిక సంస్థల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు తెలియనట్టు ఎవడో కన్వర్టెడ్ హిందూ అయిన వాళ్ళు కాపాడుతున్నట్టుగా నటిస్తుంటే ఈ నటనకి మనం జడ్డి వేదాల్లో చూస్తున్నాం చూడు. ఇది మన తప్పు. ఇది తెలుసుకో మన ప్రజల్ని. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎవడమ్మా పవన్ కళ్యాణ్? దేనికమ్మా పవన్ కళ్యాణ్? ఆల్రెడీ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు. ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయితే మాట్లాడమను. కానప్పుడు నీకెందుకని అడగదు? సనాతన హిందూ అని చెప్తాడు కదా సార్. సనాతన హిందూ ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నా, నాకు ఏది ఉన్నా కూడా దీని గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి ఎలా మాట్లాడు? ఏం తెలుసని మాట్లాడు? అప్పుడే వీళ్ళు కర్రక జెండా బ్యాచ్కి వెళ్ళారు, పాము కోళ్ళు వేసుకుని తిరుగుతారు. వాళ్ళు నిలబడి ప్రక్షాళించాలి. ఎవరు మన శంకరాచార్యులను అడిగి తిరగబడిపోయి చచ్చారు కదా, ఇతిహాసాల్లో ఉన్నాయి కదా. అలా నన్ను నిలబెట్టాలి కానీ కరగండి. నోరు మూసుకుని ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ. ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్కి వెళ్ళి అందరూ ఇప్పుడు హిందువులకే మత విద్వేషాలు పెంచేలాగా. ఎవడమ్మా విద్వేషించేవాడు? ఎవడు విద్వేషించేవాడు? మన తోటి స్వాములు మనతో వెళ్ళి శ్రీశైల క్షేత్రంలో మన వాళ్ళ మీద ఉన్న అగాత్యానికి తాటి హిందూగా నేను రెస్పాండ్ అడుగుతున్నా. ఇది హిందువుకు ఉన్న పవిత్రత. కన్వర్టెడ్ హిందువులకి ఇది ఉండదు, ఓవర్ యాక్షన్ ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నాస్తికుడు అస్తికుడు అవుతాడు, తప్పేం లేదు. కానీ అస్తికుడే యాజ్ ఇఫ్ అన్నట్టుగా పాతవన్నిటికీ ఇప్పుడు మాట్లాడితే కుదరదు. అడాప్ట్ అవ్వు. ఫస్ట్ హిందుత్వాన్ని తీసుకో, అడాప్ట్ అవ్వు. దేవుణ్ణి గౌరవించడం నేర్చుకో, అడాప్ట్ చేసుకో. అంతేకాని ఇవాళ నక్కపుట్టు 4 ఆధారాలు నేను చూసిన ప్రపంచం చూడనట్టు కథలు మాత్రం చెప్పకండి ఎవరికి. జడ్డోళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు వినుకుంటారు, నాలుగు వెండు. మీరు నాస్తికులు, సిగ్గు వచ్చింది, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం చెప్పండి. లెంపలేసుకుని ఎస్ ఇవ దేవదేవుడు ఉన్నాడు, ఒక మహాశక్తి ఉంది, మేము మొన్నటిదాకా ఏదో శక్తి మేమే తోటకూర అనుకున్నాం, కాదు ఆ దైవాంశ సంబుద్ధుడిని ఇవాళ నుంచి నమ్ముతున్నాం, మనస వాచ కర్మ. ఆ లెంపలేసుకుని చెప్పమను, అప్పుడు మాడదాం. నోటికొచ్చింది నిన్నటిదాకా దేవుణ్ణి నమ్మడం అంటే అది వినాలి మనం. ఇవాళ దేవుణ్ణి నమ్మేసి ఈ ఓవర్ యాక్షన్ చేస్తే నమ్మాలా? ఎవర్రా మీరంతా? టీడీపీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఎలక్షన్కి ఓట్లు చేర్చడానికి, రెండోది మన సన్నిధానాల నుండి ఒక సామాజిక వర్గానికి మన పక్క టర్నౌట్, ఆ సామాజిక వర్గానికి ఎంత దాష్టికాలు చేస్తారో చూసుకోమని. అన్నయ్య గారి ఫార్ములా, తమ్ముడు ఫార్ములా రెండు ఒకటే. ఆయనేమో ఎర్రిబాగులోడు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ సన్నిధానంలో కాంగ్రెస్లో విలీనం చేసి దండం పెట్టి పోయాడు. ఇక్కడ నటన, ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. ఈ ఓవర్ యాక్షన్తో యాజ్ ఇఫ్ అదేదో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పార్టీలాగా, ఆ పార్టీలో నిజంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ పక్కపోండి అని అందరు జనసేన ప్రతినిధులను ఆపారు. ఒకే జనసేన ప్రతినిధి వస్తున్నాడు మార్కెట్లో చూసుకొని కావాలంటే. ఖచ్చితంగా కొంతమందిని వ్యక్తిగతంగా కొట్టడానికే వస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తారు ప్రజలు. అయిపోయినట్టే అంటారా మరి? అయిపోయినట్టే అవదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం సినిమా. అంతులేని కథలో జయప్రద స్టోరీ. అది ఉన్నట్టు లేనట్టు. ఇప్పుడు నీకు ఒక పార్టీకి ఒక విధానం ఉంటుంది కదా, ఖచ్చితంగా సార్. ఆ విధానం ఏంటి? ఎస్ నేను నా పార్టీకి ఈ నియమావళి, నా వ్యక్తుల్ని ఇలా పరిరక్షించుకో, ఇదేం ఉండదు. ఈ పార్టీకి నియమాలు ఉండదు. తెలుగుదేశం పార్టీ ఏ నియమాలు ఇస్తే అదే పార్టీ నియమాలు మాదని నడుస్తుంది. దానికి పార్టీ పెట్టడం కన్నా ఆ పార్టీలో జాయిన్ అయితే సరిపోతుంది. అరే అలా అయితే రెడ్ హ్యాండ్కి దొరికిపోతారు కదా. అన్నయ్య తమ్ముడు హోటల్ నువ్వు నేను మాట్లాడము. ఇప్పుడు దీనివల్ల ప్రజలు, ఆయన నమ్ముకున్న ప్రజలు మోసపోయారు కదా సార్. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలు నమ్మి ఆయన లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళారు, రైట్ అంటే రైట్కి వచ్చారు, ఏది చెప్పినా అది చేశారు. లాస్ట్ ఏం చేశారు? గోదావరిలో తీసుకెళ్ళి ఏం తీశారు? ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చేసారు, చాలా అంటే చాలా మంది. ఎవరైతే డై హార్డ్ పవన్ కళ్యాణ్, ఏం కొత్త వాళ్ళకి కొత్త అయితే చెప్పు. ప్రజారాజ్యం పార్టీలో కూడా అతిరేత మహారథులు అన్ని పార్టీల నుంచి నెక్కచ్చైన ఆ కాపు సామాజిక వర్గ లీడర్లు, టాల్ లీడర్స్ వాళ్ళు. ఈ నమ్ముకొని అందరూ వెళ్ళారు. పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ ఎంతమంది, వసంత కృష్ణ ప్రసాద్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఏరాళ్ళు వీళ్ళకి ఒక సిద్ధాంతం ఏడిస్తే ఆ సిద్ధాంతానికి కట్టుబడటానికి. వీళ్ళకి సిద్ధాంతం ఉండదు. సిద్ధాంతం అంతా మిఠాయి, టక్ సెటిల్మెంట్. ఎప్పటికప్పుడు పనికి ఆహార పథకంలో నిజంగా ఆ నరేగా రైతులు కాదు, వీళ్ళు అసలైన వాళ్ళు. ఇది గమనించుకోమని ప్రజలు. అండ్ ఇవాళ చూసుకున్నట్టయితే అసెంబ్లీ సెషన్స్, బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ మనకి జరుగుతున్నాయి.
ఏంటంటారు సార్ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటారు? ఆ సంక్షేమ పథకాలు అంటే గవర్నర్ గారు చెప్పింది ఏంటంటే సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏదైతే ఉందో అది చాలా బాగా చేసేసారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడారు. మరి అపోజిషన్ పార్టీ ఏడ్ చేయాలి, వాళ్ళతో పాటు తప్పలు కొడతారా, చేస్తారని చేయలేదని వాళ్ళకి తెలుసు కాబట్టి నిరసన తెలియజేసి వాకౌట్ చేసి బయటకు వచ్చారు అంతే. సో అంటే గవర్నర్ గారు అలా చెప్పడం కరెక్ట్ అంటారు? ఆయన ఏం చేస్తారమ్మా, రిపబ్లిక్ డేకి వీటికి ప్రభుత్వం రాసి ఇచ్చిన అబద్ధాల స్క్రిప్ట్ చదివేసి బయటికి ఏ ప్రభుత్వం అయినా. నేను స్వాతంత్రం వచ్చిన కానీ నుంచి గవర్నర్ ప్రసంగాలు ఎప్పుడైతే ఫాలో ఇదేంటిది ఇదేంటి జరగలేదు కదా నువ్వు నేను ఇక్కడ కూర్చుని అనుకోవడమే కానీ వాళ్ళ నిజాలు గ్రహించరు. ఆ వ్యవస్థకి ఉన్న దౌర్భాగ్యమో తెలియదు, మన దురదృష్టమో తెలియదు. క్రాస్ వెరిఫికేషన్ అన్నది ఉండదు. గుడ్డెది జైల్లో పడినట్టు ఆ దిక్కుమాల స్పీచ్ చదివడం పోవడమే తప్ప అసలు ఇందులో శాంచ్యూటీ ఏంటి, క్రెడిబిలిటీస్ ఏంటి, దీని క్రెడెన్షియల్స్ ఏంటి అని ఏమి ఉండదు వాళ్ళకి. అట్లీస్ట్ రాటిఫికేషన్ కూడా ఎవరు ఇచ్చేది అది మనం ఏం చేయలేం. ఆ వ్యవస్థను మనం అవమానించలేం, గౌరవించలేం, దాని గురించి మాడలేం అన్నది సూపర్లేటివ్ డిస్కషన్స్ తీసుకుంటే మనం హెల్ప్లెస్. కానీ వాళ్ళు అసలు యాక్చువల్గా ఆ వ్యవస్థ తిరిగి ప్రశ్నించాలి. ఏంటంటే ఇదన్నీ ఇచ్చారు, నాకైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా కాగ్ రిపోర్ట్లోనూ లాస్ట్ పెట్టిన బడ్జెట్లోనూ అలొకేషన్స్ వీటికి ఏం లేవు కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం ఏదో పెట్టారు, అందరి పిల్లలకి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన స్టాటిస్టిక్స్కి కాంట్రడిక్షన్ ఉంది. ఇది ఎలా చదవాలి నీ సంక్షేమ పథకం అందిందని అని ఇలాంటివన్నీ అతను ఎప్పుడైతే క్రాష్ క్వశ్చన్ చేశాడో, లేదా మనం పెన్షన్ల లాస్ట్ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చాము, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థ అంతా ఖాళీ కాగితాలనే ఏరుకొని తిరుగుతూ ఉంటారు కదా ఆఫీసులో కూర్చొని. ఈ కంపారిజన్స్ ఎందుకు ఎవరు గవర్నర్కి అసలు ఇచ్చిన మాట్లాడే అంత ఉందంటారా సార్? మరి మాటలు కదా, లేకపోతే ఇంకెక్కడ మన వ్యవస్థల మీద ఎక్కడ గౌరవం పెరుగుతుంది? ఆయన కూడా అబద్ధాలు చెప్తారు మనిషి. ఇప్పుడు స్టేట్లో నెంబర్ 1 పర్సనాలిటీ ఆయన, ఫస్ట్ పర్సన్ కింద రికగ్నైజ్ చేస్తాం. ఆయనే అబద్ధాలు చెప్తుంటే ఇంకేం చేయాలి మనం? పూర్వపరాలు తెలియాలి కదా ఆయనకి. తెలియదంటారా సార్? తెలిసి కూడా చెప్పకపోతే ఏం చేయాలి? ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్ కదా. అండ్ ఇంకోటి చూస్తే అభివృద్ధి కూడా బాగా జరిగింది. అండ్ గతం మా ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి అనేది ఇంకా బాగా అయింది అని చెప్పేసి అంటున్నారు. జిఎస్డిపిలు, జీడిపిలు ఇవన్నీ కొలమానాలు కదా. రెవెన్యూ అంటే రూపాయి రాక ఏది ఇవన్నీ మాడాలి కదా. ఇవన్నీ చూస్తూ కూడా తెలియవా? ఇప్పుడు ఆయన ఇది వదిలే రోజు పేపర్ చదువుతారు కదా, హిందూ పేపరు, మన తెలుగు పేపర్లు ఎలాగ ఆయనకి అర్థం కాబట్టి హిందూ ఇలాంటివన్నీ చదువుతారు కదా. అట్లేవో ఆర్టికల్స్ లేవా? గ్రోత్ ఆఫ్ ఈచ్ స్టేట్ అన్నది, మన స్టేట్ ఏ పొజిషన్లో ఉందో ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటాడు ఆయన. ఆయన కూడా అబద్ధాలు చెప్తే మనం ఏంటి చేయాలి? అంటే ఇప్పుడు ఒకటి అంటే వన్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు. గవర్నర్ ఎప్పుడు వన్ సైడేనమ్మా. రూలింగ్ గవర్నమెంట్ ఏదంటే అదే సైడ్ ఉంటున్నాడు. అది ఏమన్నా ఉన్నాయి, ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ అబద్ధాలు చెప్తున్నారు ఆయన, గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తున్నారు ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు. అది కూడా అతీత కదా దాంట్లో. ఆ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ప్రజల పక్షాన ఒక మనిషి ఉన్నాడు మనకన్నా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు చూడు మనకి న్యాయస్థానం ఉంటుంది, అత్యున్నత న్యాయస్థానం, ఎక్కడో దగ్గర మనకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఉంటుంది. ఈ గవర్నర్తో ఏం జరగదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో ఏమేమి ప్రస్తావించే అవకాశం ఉంది? ఏమో వాళ్ళకి నచ్చింది చెప్పుకొని పోతారు. అలాగే పోయారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మొత్తం హరికథలే. మరెవరో ఆ కోన రవికుమార్ గారు లేకపోతే రమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా 4 మాటలు, రావణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు 4-5 మాటలు మాడితే అవి ప్రజల్లోకి ఎలా వెళ్తే చూడాలి. కొలికిపూడి వాడు ఉన్నాడు ఇప్పుడు కొత్తగా, ఆయన కూడా కొంచెం గల్లం మించి ఏదైనా మాడితే ఏమో, అది కూడా నాకు తెలిసి దున్నపోత మీద జడివానే. అండ్ ఇప్పుడు ఇవి ఏవైతే జరిగాయో లాస్ట్ 1 వీక్ నుంచి వాటిని ప్రసంగించే అంటే వాళ్ళు తీసుకొస్తారంటారా అసెంబ్లీలో? వాళ్ళని తెచ్చుకుంటారు, కోర్టు తాలూకా తెచ్చుకుంటారు. లడ్డు గురించి కానీ ఏవైతే దాడుల గురించి కానీ అలాంటి వాటి గురించి దేని గురించి మాట్లాడాలి? దేవాదాయ శాఖ మంత్రి ఏం ప్రతిస్పందిస్తారో చూడాలి. ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? ఇంతవరకు నువ్వు పుట్టిన కాడి నుంచి దేశం గురించి వింటలేదు. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చదువుకున్నాను. నాకన్నా చిన్నపిల్లలు నువ్వు చదువు, నీకన్నా ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా అవే చదువుకుంటున్నారు. అసలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకేం చేయాలి మనం? అది అలవాటు అయిపోయింది. ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఎప్పుడు యాడ్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. దానికి బ్రహ్మాండంగా యాడ్ చేస్తారు. డెవలపింగ్ అన్న దగ్గర వెళ్తూనే ఉంటుంది కానీ అది అవ్వదు, ఇంకా దానికి ఎండ్ అనేది ఉండదు. ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో కన్నా ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్ అన్నది ఈడీ అన్నది ఎప్పుడైతే యాడ్ అవుతుందో, ఈడీ రైడ్లు కాదు, డెవలప్డ్ అవ్వదంటారా సార్? ఇంక ఎప్పటికీ ఇంకా మనం నెక్స్ట్ తరాలు ఇదే మాట్లాడు అవుతుంది కదమ్మా. ఇప్పుడు అదాని అంబానీ లాంటి దేశ స్థాయిలో వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో చూసావు కదా సార్. ఒకరిద్దరు కాదు కదా సార్, ప్రజలకు తెలియాలి ఈ విషయం. వాళ్ళు ప్రపంచ కుబేర్లు అయిపోయి కూర్చున్నారు. వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు అదాని అంబానీలు. అది మన దేశ అభివృద్ధి, జీడిపి పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు. అందుకే ట్రిలియన్ బిలియన్ వాళ్ళ సిస్టర్ కూడా ఒక్కడికే అర్థమయ్యే ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు. వాడికి తప్ప ఇంకెవ్వడికి అర్థమవుతుంది ఆ బడ్జెట్ కానీ ఆ ట్రిలియన్లు బిలియన్లు కబుర్లు. ఎప్పుడైతే ట్రిలియన్లు బిలియన్లు అంటే వీళ్ళు పని అంతా ఎత్తిపోతల పథకం అని అర్థం. ఆర్ జస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో దేశాలు అందరూ ముష్టి ఎత్తుకుంటుంటే మనకు సామెత ఉంటుంది కదా, ముష్టిలో వేరే ముష్టి బెటర్ అని.
అది ఇంకెక్కడికి మారే అవకాశం లేదంటారు. పేదవాళ్ళు మారడానికి ప్రయత్నిస్తే అవకాశం ఉంటుందమ్మా. మారడానికి ప్రయత్నం ఏం చేయాలి? అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేయడం, ఇవి ఎక్కడ ఉన్నాయి? వీటి మీద ఏం ఫోకస్ చేస్తున్నారు? ఒక ప్రభుత్వం ఫోకస్ చేస్తే మన చేతిలో మన పరమానంద శిష్యులు కదలలాగా మన కొమ్మను మనమే నరుక్కున్నాం. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది? ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో కరువుతో విలయతాండం అవుతుంది దగ్గర ప్రభుత్వం మహాత్మా గాంధీ నరేగా నిధుల్ని రిలీజ్ చేసింది. ఆ పథకాన్ని ఇవాళ వీళ్ళు వ్యానిష్ చేద్దామని చూస్తున్నప్పుడు ప్రజల్లో ప్రతిస్పందన లేనప్పుడు ఏం చేయాలి? గిట్టుబడి ధర రావట్లేదు, ఎవరో వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేయట్లేదు. ఈ వ్యవసాయ క్షేత్రంలో తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది? ఇప్పటికి చూడు వీళ్ళు ఢిల్లీ ప్రయాణాలు, ఈ తోటకూర కబుర్లు చెప్తున్నారు. 2 మ్యాసివ్ ఫ్లడ్ ఎఫెక్ట్స్ అయిన స్టేట్కి ₹1 తీసుకొచ్చారా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఎందుక శివరాజ్ సింగ్ చౌహాన్తో రోజు చట్టాపట్టలు వేసుకుని తిరగడం? ₹1 తెచ్చారా? ప్యాథటిక్ కండిషన్. ఎంత ఘోరంగా తుఫానుకి ఎఫెక్ట్ అయ్యాయి ఉభయ గోదావరి జిల్లాలు కానీ, రాయలసీమ కానీ, ఇవన్నీ ఆ ఉత్తరాంధ్ర కానీ ఉన్న 3 ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరికి ఇచ్చాడు ₹1? తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం ఒక, రాష్ట్ర ప్రభుత్వం ఒక, సామాన్యుడు ఏమైనా ఎలా బతుకుతాడు? ఆయన చూస్తున్నట్టయితే అక్కడే కూటమి ప్రభుత్వం ఉంది, అంటే బీజేపీ ఉంది. బీజేపీ ఏం చేస్తుంది? మళ్ళీ ఏళ్ళ మీద బతుకుతున్న కూటమి ఉంది అక్కడ. అసలు అది ఏమో అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే లడ్డు ఇష్యూ ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నా, ఆ లడ్డు ఇష్యూ మీద కూడా వీళ్ళు ఇంతవరకు స్పందించింది లేదు. అసలు ఏం జరుగుతుందో ఏముందని స్పందిస్తారు? వీళ్ళు కంచరోడు చెప్పి దిక్కుమాల సోదంతా ఎవడు వింటాడు? వాడికి పటాపటా 2 జలాలు కొడితే నోరు మూసుకుని ఉంటాడు. ఎవడరా నువ్వు ఏం మాడుతున్నావు అని. అది ఏంటిది అసలు? ఏంటిది ఇంత రాక్షసత్వం? ఏంటి నాకు అర్థం కాదు. కర్కసత్వం, రాక్షసత్వంతో కూడిన ఈ ప్రభుత్వానికి వెనక నుంచి పుష్ చేస్తూనే ఇలాంటి మీడియా సంస్థలు ఉంటే ఏం చేయాలి ప్రజలు? ఏం కన్విన్స్ చేస్తున్నారు? దేవదేవుడు ప్రసాదం పొరపాటున కింద పడితే ఎంత నలిగిపోతామమ్మా కళ్ళకద్దుకుని. అది ఎలా అపచారం జరిగింది నాతో, నాకు ఎంత కర్మని బుర్ర కొట్టుకుని దాన్ని ఆ డస్ట్బిన్లో వేయడానికి లాడిపోతాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఆ చెట్టు కింద ఎక్కడో పెట్టరా, ఆ చేమలు కనీసం పురుగు పుట్ర అనేది తింటాయని ఎన్ని చెప్తారు మనకి. ఆ ప్రసాదానికి మనం అంత మర్యాద ఇస్తే ఇది ఏమీ కాకుండా ఆఖరికల్లా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నా పెద్ద ఆయన్ని కూడా వదలట్లే. ఏంది వీళ్ళు ఏం చేసి ఎవరిని బెదిరిస్తారు? కొడతారా? కొట్టమను. చంపుతారు? చంపమను. ఎంతమంది కొడతారు? ఎంతమంది చంపుతారు? ఎన్నాళ్ళు ఇదైనా శాశ్వతమైన రాజరిక వ్యవస్థలా? ఎవడరా మీకు భయం పడేది? అరే పోలీసు వ్యవస్థను గౌరవిస్తున్న మాకు కనీసం కూడా మర్యాద ఎవరా? మమ్మల్ని వదిలి మేము ఏదో టుంబ్రిగాలం. ఆయన స్థాయి ఏంది? మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి విద్యాబుద్ధులు చెప్పిన ఒక గొప్ప వ్యక్తి అయినా నాగేశ్వరరావు గారు. ఆయన కూడా మీరు ఇష్టం వచ్చినట్టు సింగులర్లు, అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే ఊరుకుంటున్నావునా? వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని. ఆయన స్థాయికి మీరు ఆయన బొటకన వీరికి పోరరా మీరు ఆయనకున్న నాలెడ్జ్ మీద. మేమే ఈ రోజుకి ఆయన అంత మనిషిని గౌరవిస్తాం. మేము మాకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు చెప్పినాం. మేమే ఆయనకు ఎదురుపడితే 4 సార్లు కాలు మొక్కే సార్ అంటాం. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండి ఈ రోజుకి కూడా నిరంతర విద్యార్థి ఆయన. ఏ ప్రాతిపదిక మీద ఆయన గురించి మాట్లాడుతున్నారు? అది కూడా అబ్యూజివ్ లాంగ్వేజా? మీరు స్క్రిప్ట్ ఇస్తే ఏదైనా ఈ తపెలా ఛానల్ అనుకున్నారు రేటు ఆ ఎదవలు చదివి వస్తున్నారు కదా, చరించి చావండి ఆ ఎదవలు చదివించి స్క్రిప్టులతో. ఇంకా మాలాంటి వాళ్ళని ఆయన వాళ్ళని కూడా ప్రభావితం చేసేస్తారా? ఇంకో జన్మెత్తాలి ఆయన ప్రభావితం చేయాలంటే. ఎన్నాళ్ళు అబద్ధాల పునాదుల మీద ఇటుకలు పేర్చుకుంటూ ఎడకెళ్తారు ఎలాండి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది అక్కడ ప్రజలకు కూడా అర్థం కాదు. అదే వాళ్ళకి తెలియకే మన సాగుకొడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రభుత్వాలు స్థాపించి 124 ఉండి కూడా ఏం చేయాలో తెలియకుండా ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వం అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం మాడాలో నాకు అర్థం కావట్లే. ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్ అన్నా 25 పైసలు గిల్లి చూసుకోవాల్సి వస్తుంది రోజును. ఎందుకు సార్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, విజనరీ. ఎందుకవి చెట్టుకేళ్ళు వచ్చినట్టు వచ్చాయి ఆయనకి అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయన లెగసీలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో యూస్ టు డూ వండర్స్. ఏదే ఇప్పటికీ ఆ వండర్స్ కూడా ఎతికితే వెనకాల ట్రాన్స్లేట్ చేసి ఎదిగితే 50 విషయం ఇల్లే. అట్లా కాదు సార్, మీరు అలా ఎలా అంటారు సార్? ఇక్కడ ఐటీని తీసుకొచ్చింది మొత్తం ఆయన్నే, హైటెక్ సిటీ మొత్తం కంప్లీట్ చేసింది ఆయన్నే, కన్స్ట్రక్ట్ చేసింది ఆయన్నే. సేమ్ హైటెక్ సిటీలాగా మళ్ళీ పుత్రిలు కడుతుంది అక్కడ 8 టవర్స్ అట్ట. ఇప్పుడు అమరావతిలో ఆ చిన్నపిల్లని చేసి గవర్నర్తో అబద్ధం చెప్పించారు మళ్ళీ. ఎందుకు టవర్లు కట్టి ఏం లాభం సార్? అట్లా కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు అక్కడికి ఎవరు అభివృద్ధి చేశారు? కలకంటూ అబ్దుల్ కలాం గారు కూడా నిన్ను అందరినీ ప్రపంచంలో ప్రజలందరినీ కలకలమన్నాడు. కళని సాకారం చేసేవాడు మగాడు, కళని సాకారం ఎవడు చేశాడు? నేను వాడు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన అవసరం అంటే ఈయనే చెప్తున్నాడు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఆయనే కట్టాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అవుటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు కట్టారు. ఇవన్నీ చూసుకోవడం ఇంకేం చెప్పాలా? ఏదైనా నువ్వు అడిగి చూడు. హైటెక్ సిటీ మాత్రం ఆయన కట్టాడు. మైక్రోసాఫ్ట్
ప్రైవేట్ వ్యవస్థ తీసుకొచ్చాడు. అలాగే ఐఎస్బి ఏమైనా ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమైనా 1000 కోట్లు ఇచ్చి బృహత్తర పథకాన్ని ఏమైనా ఇచ్చాడా, లేకపోతే కాకతీయ యూనివర్సిటీకి కానీ నాగార్జున యూనివర్సిటీకి కానీ ఆంధ్ర యూనివర్సిటీకి కానీ ఏమైనా ఆయన బ్యూటిఫుల్ ఫండ్స్ ఇచ్చి ఎన్హాన్స్ చేసాడా? ఐఎస్బిని తీసుకొచ్చాడు. ఐఎస్బి ఏంటి, వెళ్ళి చదువు, ఎంబీ చదువు చేతనైతే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ కావాలి, 5 లక్షలు 10 లక్షల ఫీజు ఉంటుంది దాంట్లో. ఏంటమ్మో ఐఎస్బి తెచ్చారు ఎవరికి? పేద ప్రజలకైతే కాదు. అదే నేను మాట్లాడుతుంది. ఈజ్ ఎ క్యాపిటలిస్ట్ భావాలతో ఉన్న వ్యక్తి ఆయన. ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి సరిపోయేది తీసుకురావాలి, కానీ ఇలాంటివన్నీ ఎందుకు సార్ మనకి? ప్రదే కదా అవి చెప్పమంటే నేను చెప్తున్నాను. దానికి దీన్ని జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయమంటే నేను చేయలేను. ఎందుకు చేయలేనంటే ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ రీమ్యాంప్ చేసి వాళ్ళ నాన్నగారేమో ఆరోగ్యశ్రీ అంటే నాతో పాటు సమానంగా కార్పొరేట్ హాస్పిటల్లో సామాన్య ప్రజలు కూడా ట్రీట్మెంట్ చేసుకునే స్థాయి ఆయన పెంచాడు. అంటే ఇప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయకు, అడుగు. ఆ బుర్ర తక్కువతనాన్ని ఎక్స్ప్లెనేషన్ అనరు, వాళ్ళ బుర్ర తక్కువ పేలాపని అంటారు సార్. అంటే ఏమంటున్నారంటే ఆరోగ్యశ్రీ ఎందుకు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి అనేది వాళ్ళ క్వశ్చన్. ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన వైద్యం అందట్లేదని రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించి, సో ప్రైవేట్ హాస్పిటల్లో మీరు వెళ్ళండి చేసుకుని అదే డబ్బులు ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఆరోగ్యశ్రీకి ఏదైతే ఇస్తున్నారో ప్రజలకి అదే డబ్బు ఇక్కడ పెట్టేసి ఆ మెరుగైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్స్లోనే ఇప్పించవచ్చు కదా, ఎందుకు బయట హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి బయట హాస్పిటల్స్కి ఇచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్స్ తెంగరబుచ్చిగాళ్ళు అంటారా అని చెప్పాలి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? 2009లో చనిపోయారు అనుకో కదా. అంటే దగ్గర 15 సంవత్సరాలు అవుతున్నట్టే కదా, 15-16 సంవత్సరాలు అవుతుంది. మనలో మనం మాట్లాడదు, లాజికల్గా మాట్లాడదాం. 15-16 సంవత్సరాల తర్వాత ఒక బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నెత్తికెత్తుకుని ఓ 17 మెడికల్ కాలేజీ అలా అబ్బాయి వస్తాను కానీ కట్టే దిక్కు దివానం లేదు మీకు. పాత మెడికల్ కాలేజీలు ఏమున్నాయో లెక్క చట్టాలతో మాత్రం చెప్పుకునే వచ్చాం. మీ ఆయనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టిన పాపానే పోలేదు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇన్ని జరిగిన ట్రాక్ రికార్డులో మన ప్రజలు ఏమైనా చిన్న చిన్న మీరే చెప్తారు కదా, పిల్లలు పుట్టించండి అని చెప్పి చచ్చిపోతున్నారు కదా మీరు. పిల్లలు పుట్టి చచ్చిపోతున్నప్పుడు మేకు తిండి ఎలాగా, హాస్పిటల్ ఎలాగా, విద్య ఎలాగా అన్న దాని మీద మీరు ఒక బ్రహ్మాండమైన ఈ నారాయణ పిలిచి ఇవన్నీ ఫ్రీ కాలేజీలు ఇవాళ నుంచి, ఈ చైనా బ్యాచ్ ఉన్నాడు కదా నారాయణ చైతన్య గారు, ఇవాళ నుంచి మీరు ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మాకు ఇలా వేర్తెలకొని దిద్దితే మేము అందరూ పిల్లలు పుట్టించి వెళ్ళిపోతాం మార్కెట్లోకి. ఫస్ట్ థింగ్, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రభుత్వ విధానం ఇప్పటికి చెప్పరు. ఒక మెడికల్ ఫెటర్నిటీకి సంబంధించిన విధానం ఇదని ఇప్పటికి చెప్పరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయం మాట్లాడతాం. నేను ఒక ముఖ్యమంత్రిగా టక్ అపోలోకి వెళ్ళి టక్ నా పళ్ళు చూపించుకుని, నా గుండె చూపించుకుని, నా ఆరోగ్యం చూపించుకుని వచ్చేస్తాను. అలాగే ముఖ్యమంత్రి రామారావు గారు గుండె ఆపరేషన్ అంటే గడగడగడగడమని ఎక్కడికి అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వస్తారు. వాజ్పేయి గారికి రాజీవ్ గాంధీ గారు సహాయ సహకారాలతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితి మీటింగ్కి వెళ్ళి 4 మాటలు చెప్పి ఆడికి వెళ్ళిపోతున్నారు. ఇల్లు బాగానే పనిచేసుకుంటున్నారు రాజకీయ నాయకులు అందరూ గోపెట్టలాగా. మరి ప్రజలు చచ్చిపోవాల్సిందే. అలా కదా, మీరు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే పివి నరసింహరావు గారు, లేదంటే వాజ్పేయి గారు, లేదంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో మొన్న జైలు నుంచి బయటకు వచ్చి కళ్ళ ఆపరేషన్ యాడ్ చేయించారు సార్ మీరు. సరోజినీదేవి హాస్పిటల్కి వెళ్ళి రేటు మీరు చేయరు, మీరు ఆశ్రయించరు, కానీ మీరు మాత్రం వెళ్ళిన దానికి మాలాటోడు వెళ్తే మీకు బాధ వస్తుంది. అంటే ప్రపంచ దేశాలు అలా చేస్తున్నాయి కదా, వీళ్ళు కూడా అలా చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ విద్య, వైద్య, ఆరోగ్యం ప్రభుత్వ పరవీలో ఉంటాయి. పిచ్చేషన్ వేయడానికి ఉండదు నీకు. ప్రభుత్వమే నీకు ఆరోగ్యం చూసుకుంటుంది. దిల్ గివ్ ఫ్రీ మెడికేషన్. మీ అమ్మ నాన్న వెళ్తే వాళ్ళకి వాచిపోతుంది అక్కడ. నువ్వు అక్కడ సిటిజన్గా ఉంటే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించిన హాస్పిటల్స్ ఫ్రీ, అవన్నీ ఉంటుండగా వాళ్ళ దానికి ఎక్కువపోయారు. క్యూబాలో దేశం ఒకప్పుడు డాక్టర్స్ లేక వాళ్ళ దైనందిన ప్లేగ్ వ్యాధి వచ్చి చచ్చిపోతే హయ్యెస్ట్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న క్యూబా. విధానాలు, ప్రభుత్వ విధానాలు ఏవి మీ దగ్గర విధానాలు. గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు కంటిన్యూ చేసిన 500 కోట్లు ఖర్చు పెట్టలేక చచ్చిపోతుంటారు మీరు అలా. అప్పుడెప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి ఎక్కడ 25 లక్షల ఆరోగ్యశ్రీ ఎన్ని దాంట్లో ఉన్నాయి వెసులుబాట్లు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన మీరు ప్రధాని నరేంద్ర మోడీ మంచి అండర్స్టాండింగ్లో ఓన్లీ శశిధరూర్ గారు పెద్ద తమ్ముడైనా పెమ్మసాని గారికి మాత్రమే అర్థమైనా అదేంటది ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి అర్థమవుతుందో చెప్పను. ఏ హాస్పిటల్లో ప్రాణాలకు తగ్గించి ట్రీట్మెంట్ ఇస్తారో చెప్పను. ఆరోగ్యశ్రీ మీరు బిల్లులు బకాయిలు చెల్లిస్తే హ్యాపీగా ఇలా మేసం మీద చేసిన ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా చేయించుకునే వెసులుబాటు ప్రభుత్వం ఒక సామాన్య ప్రజలకు ఇచ్చింది. మీకు చేత కాదు, ఊరందరికీ చేత కాదంటే ఎట్లా అవుద్ది? మీ శిష్యులతో ఇక్కడ ఆరోగ్యశ్రేణి మొత్తం 25 లక్షలకి పెంచి మొత్తం రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఇస్తుండే. మీకు అలా కిరసనాయుడు చెప్పి దిక్కుమలాడేలు వింటే బంగాళాఖాతమే మళ్ళీ రాసుకోండి. ఆ కిరసనాయుడు ఆడంత ద్రోహి కొల్లేడు, రామారావు గారికి ద్రోహం చేసినాడు. మీక
ఇప్పుడు మీ అబ్బాయి వాసనలు బ్రహ్మాండం కనబడుతున్నాయి ఆయనకి, మిమ్మల్ని పుట్టి ముంచేదాకా నిద్రపోడు. నాకు ఆడి మీద నమ్మకం లేదు మీకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డంకా పలాస్గా, డోంట్ అండర్ ఎస్టిమేట్ కిరసనాయుడు. ఆ పచ్చల్లోడు చాలా డేంజరస్, నోటోరియస్ వాళ్ళు. ఎంత నోటోరియస్ అంటే రామారావు గారి జీవితాన్ని భ్రష్టు పెట్టించారు. నెక్స్ట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరు క్యూ ఏం చేస్తారు సార్? వాళ్ళు రామారావు గారిని చేశారు, ఈయన అంతే. వాళ్ళకి ఇప్పుడు కళ్ళ ముందు లోకేష్ గారు కనబడుతున్నారు అని చెప్పి వీళ్ళు ఎవ్వరూ ఆలోచించారు. సార్ లోకేష్ గారికి అంత సత్తా ఉంది ఏమో నాకు తెలియదు, సార్ అట్లా నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నాను. సార్ ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవన్నీ తర్వాత అంత పెద్దగా లోకేష్ గారు అంత స్టాండ్ గా గట్టిగా నిల్చొని ఆ పార్టీని అంతా ముందు తీసుకెళ్ళి అంత సత్తా దమ్ము ఉందంటారా సార్? మరి ఏమో ఉందో నాకు భ్రమంలో ఉన్నారేమో, నాకైతే తెలుసు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేసేస్తుంది. ఎవరు వీళ్ళు తలుచుకోండి. అదే కదా రామారావు గారు తలుచుకున్నారు కదా. సరే ప్రజాబాహుళ్యంలో ప్రజల సమక్షంలో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనుకున్న ఆయన ఒక భార్యని ఎవరో లక్ష్మీపార్వతిని అక్కడే పెళ్లి చేసుకున్నాడు ఆయన, సమాజం అనే దేవాలయంలో. వాళ్ళకే ఇది నచ్చలేదు, కృష్ణలోడికి పచ్చలోడికి నచ్చలేదు ఆ రోజు. అప్పుడు ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు లేళ్ళే. అంటే వాడికి నచ్చని పని తెలుగుదేశం అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. గ్రహించండి ప్రజలు. అంటే తెలుగుదేశాన్ని కిరసనాయలు అమ్మేవాడికి పచ్చళ్ళు అమ్ముకుండు, నువ్వు మధ్యలో దొరక దిక్కుమల ఛానల్ లాగా. పచ్చళ్ళు అమ్ముకునేవాడికి కిరసనాయలు అమ్ముకునేవాడికి వాళ్ళకి తెలుగుదేశం పద్ధతులు నచ్చకపోతే వాళ్ళు ఏదైనా చేస్తారు, అది తెలుసుకోమని ఫస్ట్. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే కొంచెం ఎంతో అవగాహన ఉంది రాజకీయాలు. రామారావు గారికి అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అయిపోయాడు. అది సార్ చెప్పేది. రామారావు గారు ప్రజల్ని రామారావు గారికి వెన్నుపోటు పొడిచారంటే ఆ పార్టీని తనను లీడ్ చేయగలుగుతా అన్న ఒక నమ్మకం ఆయన మీద ఉంది. ప్రజలు కూడా నమ్మారు సార్ ఆ టైంలో. ఆయన ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ముఖ్యమంత్రి అమ్మా. అవును సార్. ఆయన వీళ్ళ నమ్మకం ఏంటి? ఈ పచ్చలోడు కిరసనాయుడు కన్విన్స్ అయ్యారు. అది ఆయన మీద దిక్కుమాల రాతలు రాసిన దైద్యులు ఇల్లే. మనిషి అంత మనిషి స్టేచర్ని దిగజార్చిన దౌర్భాగ్యులు ఇల్లు. అది వాళ్ళు గ్రహించిపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమంది వీళ్ళు? ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే, ఈజ్ ఇన్ క్యూ. వాళ్ళు తలుచుకుంటే రాత్రి మరతెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద ప్రియాంబులు ఏమి ఉండదు, ఓ డిజైన్డ్ డిరైవ్డ్ ప్రోగ్రామ్ ఉండదు. రాత్రి తలుచుకుంటారు, తెల్లరసగా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. వాళ్ళకి జరుగుబాటు, వాళ్ళకి జరుగుతోంది. జనాలు వెర్రివేదాలను గ్రహించారు, పార్టీలో వాళ్ళందరూ వెంగళాయలను గ్రహించారు. అని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయగలుగుతారు. చూస్తుంటే జరిగే పరిణామాలు నేను నీకు ముందే చెప్తున్నాను. నేను రామారావు గారిది కల్లో కూడా ఊహించలేదు. ఏంది ఇది రాతలేంది, ఆయనకు ఒంటి మీద నూలు పోగు లేకుండా బట్టలు వేసేసేవారు. ఆయన చూస్తే ఈ రోజుకి కూడా మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు, తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళు ఒక రోజులు ఆ తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళి ఏ రోజైతే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత మెర్రాస్ వెళ్ళి ఆయన చూసి ఆయన దేవుణ్ణి చూసిన దానికన్నా నేను ఎంతో పరవశించిపోయి వచ్చిన మా నాన్నమ్మ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ ఊర్లో ఉన్నారు, చెప్పుకుంటుంటారు. ఏం చెప్పాలి, వీళ్ళు అప్పుడేంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. వీళ్ళు ఏదైనా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇదే రామారావు గారు రెండో మ్యారేజ్ ఇన్సిడెంట్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారిది కంపారిజన్ చేయి, ఎక్కడైనా రాస్తున్నారా? ఇదే ఫస్ట్ క్లూ. అది పర్సనల్ లైఫ్ అంటున్నారు కదా. రామారావు గారికి పర్సనల్ లైఫ్ లేదా? ప్రజా బాహుళ్యంలో ప్రజల సమక్షంలో సమాజమే దేవాలయం అనుకున్నాడు. గుడి సమాజాన్ని గుడితో పోల్చుకున్నాడు ఆయన. ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు అన్నాడు. అంటే మొన్న చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో పెళ్లి జరుగుతాయని. ఆయన ప్రజల సమక్షంలో స్వర్గంలో పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. ఆవిడని కాదంటారు కదా సార్, ఇప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకోకపోతే షీఈ్ అఫీషియల్లీ ఎన్టీ రామారావు గారి భార్య. ఎవడు ఇల్లవరు బుడంకే గారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతానేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి అదే నేను చెప్తున్నాను. ఆయన వ్యక్తిగతంలో నేను వీళ్ళు ఈ తపేలా ఛానల్ గారి గురించి చెప్తున్నా. అదే సార్, ఈ కిరసనాయుడు పచ్చలోడికి నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా హిస్టరీ తీసుకో, బిఫోర్ డైవర్స్, లివింగ్ రిలేషన్షిప్, ఆఫ్టర్ కిడ్స్ ఈ గాట్ మ్యారీడ్. నేను ఇది సారీ సార్, సారీ చెప్పి మాట్లాడుతున్నా. ఇది ప్రాక్టికల్గా, బట్ వీ ఆల్ యాక్సెప్టెడ్. తర్వాత థర్డ్ ట్రాన్సాక్షన్ కూడా అదే, థర్డ్ వైఫ్, ఇప్పుడు రైట్ నా ఎగ్జిస్టింగ్ వైఫ్ కూడా బిఫోర్ డైవర్స్ ఇట్ ఈస్ హ్యాపెండ్. సో ఇవన్నీ యాక్సెప్టెన్స్ ఈ తపేలా ఛానల్ కలుగుంటే వాట్స్ రాంగ్ విత్ రామారావు గారు? ఇది కంపారిజన్. అంటే వాళ్ళకి నచ్చితే ఇంగుతో సమానం, నచ్చకపోతే అవతలోడు ఎవడైనా సరే అధపాతనాలకు తొక్కేస్తారు. జరుగుబాటు, టాలరెన్స్ అని ఉంటుంది చూడు. రామారావు గారి టాలరెన్స్, ఆయన అభిమానుల టాలరెన్స్ వీడు పణంగా పెట్టేసాడు. ఇంకా అంతే అంటారా సార్ మరి టీడీపీ పార్టీ పరిస్థితి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్యూలో ఉన్నారంటే మీరు అన్నట్టు ఒకవేళ రాత్రికి రాత్రి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటంటారు? ఏదైనా జరగవచ్చు. వాళ్ళు రాయడానికి వాళ్ళు వెనకపడరు, అది పక్క డంకా పలాస్. సార్ ఏం చూపెట్టగలుగుతారు సార్? ఇప్పుడు చంద్రబాబు 100 చూపిస్తారు. అంటే వివాహం అనేది చూపెట్టారు, ఇంకా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చూపెడతారు సార్? ఎన్నైనా చూపిస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఫ్యాక్టరీ అది.
సాధారణంగా మనం ప్రెస్ జర్నలిస్టులు అంటాం కదా, వాళ్ళందరూ సైంటిస్టులు. స్టోరీస్, కృత్రిమ స్టోరీలు, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్, నెరేషన్స్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మన రోజా గారు జోగి రమేష్ కాన్వర్సేషన్ చూసావు కదా, రెండు పక్కల బాగా కత్తిరించగలరు, కరెక్ట్ చెప్పేస్తారు. ఇలా గొట్ట పీరికలు చీర నరసింహ సినిమా చూపించేదాకా వాళ్ళు నిద్రపోరాళ్ళు. సార్ అట్లాంటివి చేస్తే వెంటనే ఏమైనా చేయగలవా నువ్వు? బయటపడతామని తెలుసు, నీకు అలా సరిలేరు. నీకు ఎవరు సినిమా ఇలా గూగుల్ ఇలా నొక్కితే బయటకు వస్తుందని. అసలు దాన్ని ఎంత చెయ్యాలో ఆ ఒక్క క్లిప్ దే కెన్ ఓన్లీ డూ డ్యామేజ్. వెంటనే పడింది కదా సార్. ఎంతమందికి తెలుస్తుందమ్మా అబద్ధం? నువ్వు చెప్పులు వేసుకొని లోపుగా ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అది చాలా వాళ్ళ టైం, దిల్ బై టైం. వాళ్ళ దగ్గర ఉన్న వింగ్స్ ఎట్లాంటివంటే దే కెన్ స్ప్రెడ్ ఆల్ ద నాన్ సెన్స్ ఇన్ ద ఎంటైర్ మార్కెట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్. రైట్ సార్, మరి చూద్దాం సార్. రేపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మరి తెలుస్తుంది. 124 కాబట్టి ఉండవు. ఇక్కడ మనోడు ఊడిగం చేయడానికి అక్కడ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళు అంతకన్నా ఏం కాదు. అంటే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉన్నారు. అందరూ పవన్ కళ్యాణ్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే, అలా యమధర్మరాజు ఎమ్మెల్యే సినిమా చూసా మోహన్ బాబు లాగా గెలుపు చూడు సినిమా చూడు ఒకసారి. అందులో సత్యనారాయణకి బినామీ కింద నిలబెడతాడు. గెలుస్తున్న కొద్దీ కాలే కదా తగులుతుందని సత్యనారాయణ మొత్తం ఎలిమినేట్ చేసి ఈ స్టార్టెడ్ డామినేషన్. ఆ సినిమా చూడుకోవాలంటే మోహన్ బాబుది. అలా ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ ఏమనుకుని భ్రమించారంటే, ఇతని వల్ల తెలుగుదేశం గెలిచేస్తుంది, సపోర్టుతో మొత్తం గవర్నమెంట్ వస్తుంది, మనోడు వైటల్ రోల్ ప్లే చేస్తాడని భ్రమలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరమేధా శక్తితో మడతెట్టడంలో మడతకాజల్లో స్పెషలిస్ట్ ఆయన. అందులో ఏరు దాటిన తర్వాత బోడిమోహన్లో ఉన్న పైపచ్చి ప్రజలు గ్రహించలేనిది ఏంటంటే, సత్యనారాయణ ప్లాన్ చేసిన మోహన్ బాబు అనుకున్నారు అట్లీస్ట్ వాడికి స్వయం ప్రతిపత్తి ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి దిగజారి పైకి దిగడ్డాడు ఆ సినిమాలో జాగ్రత్త చూసుకుంటే మోహన్ బాబు క్యారెక్టర్. బట్ ఇక్కడ ఏది చేసినా నేను ఎదగలేను, స్వయం ప్రతిపత్తి లేని వ్యక్తి ఇక్కడ. అది గ్రహించాలి ప్రజలు. అవగాహన లేదు సార్. స్వయం ప్రతిపత్తి మెయిన్ ఏంటంటే, సే ఫర్ ఇన్స్టెంట్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాడు, వాళ్ళ కుమారస్వామి ఉంటాడు, 20, 15, 30 ఎంతకాలంనే నాకు ఇటు తిప్పి నేను వరతేటి ముఖ్యమంత్రి అవ్వాలంటాడు. కర్ణాటక ఇక్కడ గెలిచినా నాకు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా కావాలంటాడు, ఇంపార్టెంట్ శాఖ. నా వలన ఈ ప్రభుత్వం అన్నా సరే మొత్తం ప్రైవేట్ వ్యవస్థలు పెట్టిన విమానయ శాఖ వెళ్ళి రామ్మోహన్ రెడ్డికి ఇచ్చి ఏటి ఉపయోగం? ఆయనకి ఏటి పవర్ లేవు దాంట్లో. విమానాలు ఆయనవి కాదు, గవర్నమెంట్ కాదు, విమానంలో ఆయనవి కాదు, విమానం సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి అవి కూడా కంట్రోల్లో లేవు. మూడోది ఎయిర్పోర్ట్లు, అవి కూడా ప్రైవేట్ వ్యవస్థలు. నీకు అర్థమవుతుందా? దేన్ని కరపెత్తనం చేస్తాడు ఈయన వెళ్ళి, ఉత్సవ విగ్రహం అన్నమాట. అలా ఇక్కడ కూడా కుమారస్వామి చూడు, మనకి స్టీల్ ప్లాంట్ క్రైసిస్ ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇన్సూరెన్సెస్లో బేసిక్ లాజిక్ ఉందనుకో పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మాకు ఉక్కు శాఖ ఇవ్వండి సార్ అని కూర్చోవాలి. ఉక్కు శాఖ మంత్రి స్టబర్న్గా ఉన్నాడు అనుకో. దానికి మన రామ్మోహన్ రెడ్డి గారికి ఉక్కు శాఖ ఇచ్చినప్పుడు, మా ప్రభుత్వం ఉన్నంతకాలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనేమో, ఇలాంటి స్టబర్న్ డెసిషన్స్ ఉండాలి కదా. సార్ ఇప్పటికైనా ఉండొచ్చు కదా సార్. మళ్ళీ ఆయనే ఉంటే తెలసేరు ఎందుకని? ఆయన ఆల్రెడీ కుమారస్వామి పీఠం వేసి కూర్చున్నాడు. గతంలో అలా ఒరిస్సాని పెట్టారు, ఒరిస్సాని పెట్టి పెద్దలాంటి మెటాలు పెట్టారు. ఓఎంటీసీ నుంచి మనకి ముడిసరికి వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, దాన్ని ఎత్తేసారు. లాస్ట్లు వీళ్ళకి ఆ ఓఎంటీసీ నుంచి ముడిసరికి అలర పెడుతున్న ప్రాతిపదికలోనే ఏం లేదు, మీ దగ్గర ఉన్న డబ్బులతో ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, ఎలా మనకి సాయం చేయరు అని చెప్పి ఓ తెలుగు తక్కువ వెంగళ నిర్ణయంతో వాళ్ళు యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అది లాసెస్ అని వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవడన్నా మాట్లాడతారా? మన వాళ్ళు మాడాలి. ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ హోదా కలిగిన కేంద్ర మంత్రులు, రాష్ట్రం 124 గెలిచాం మేము, మా వల్ల మీరు ఉన్నారని బెదిరించగలిగారు. ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా సార్, మీకు జీతాలు ఎట్లా ఇస్తారు, మన వైట్ హెల్ప్ ఫండ్ ధర్నాలు చేస్తారని, ఇంట్లో కూర్చుంటే మీకు జీతాలు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారే మాట్లాడినప్పుడు ఇంకా ఎవరి దగ్గర ఉద్యోగస్తులకు బకాయిలు 40,000 కోట్లు ఉన్నాయి దగ్గర. అదే ఇంట్లో కూర్చుంటే మేము ఎందుకు ఇస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇంట్లో కాదు, వాళ్ళు ఆఫీస్కి వచ్చి పనిచేసిన వాళ్ళకి 40,000 కోట్లు బాకీలు ఉన్నాయి జీతాలు. ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు చూద్దాం. దీని గురించే మాట్లాడారు ఎలక్షన్స్ ముందు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు, స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. వాళ్ళు అప్పుడే చెప్పారు. ఆయన మీద వంక పెట్టి దే యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి షోల్డర్ టు ఫైర్ ద గన్స్ అగైన్స్ట్ పీపుల్ అరౌండ్. ఆయన మోసం చేసేయడానికి మనం భ్రమించగలిగేలా చేసి వీళ్ళు మోసం చేయడానికి ఒడిగట్టారు. ఇది ప్రజలు గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తారు? వాళ్ళకి తెలియాలంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.